ప్రపంచంలో శాంతి నెలకొనడానికి బౌద్ధం ఏకైక మార్గమని స్నేహ సాహితీ గ్రంథాలయం నిర్వాహకులు ఏలేశ్వరం వెంకటేష్ అభిప్రాయపడ్డారు. బుద్ధ జయంతి సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయంలో జరిగిన జయంతి ఉత్సవ కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత ఏలేశ్వరం వెంకటేష్ యాదవ్ రాజు, పోచయ్య తదితరులు మాట్లాడుతూ నిత్యం సంఘర్షణలో ఆందోళన చెందుతున్న నేటి ప్రపంచం బౌద్ధం ఆచరించడం ద్వారా శాంతి సౌఖ్యాలు పరిడవిల్లుతాయని వారన్నారు. బౌద్ధం ఒకే మితంగా కాకుండా ఒక జీవిత విధానంగా చేసుకోవడానికి చాలా యుక్తమైందని పేర్కొన్నారు. సత్యం, దయ, ప్రజ్ఞను బోధించిన అహింస మార్గం ప్రవచించిన యుద్ధాలను ఈసడించుకున్న మతం ఒక బౌద్ధమేనని వారన్నారు. దేవుడు, ఆత్మ అనేవి అవసరం లేకుండా జీవన విధానంలో నిజాయితీ, ధ్యానం ద్వారా మనిషి పూర్ణతత్వం చెందడానికి బౌద్ధం మంచి మార్గం చూపిస్తుందని అన్నారు. హింసా ప్రవృత్తి, ఆధిపత్య భావజాలం పెట్టేగుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ కాల సందర్భంలో బుద్ధిజం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశము ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో నేడు అనేక ఘర్షణలు, అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా కూడా అశాంతితోటి అతలాకుతలం అవుతున్నది. అట్లాంటి సందర్భంలో మనం బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు అహింసో పరమోధర్మో అని ఆయన చెప్పాడు. ఆయన సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడడానికి సత్యంగా జీవించడము, తెలివితేటలతో ప్రజ్ఞతో జీవించడము, దయతో వ్యవహరించడము, ఈ 3 అంశాలని బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు. బుద్ధుడు బోధించినటువంటి ఈ మూల సూత్రాలను కనుక ఈనాటి ప్రపంచం పాటించినట్లయితే ఒక శాంతియుత సమాజంగా పరిడవిల్లడానికి అవకాశం ఉంది. ఇవాళ బుద్ధుని యొక్క జయంతి రోజు, బుద్ధ పౌర్ణమి రోజు. ఈ సందర్భంగా ఇక్కడ మనం స్నేహసాహితీ గ్రంథాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్ఫూర్తితో ప్రపంచంలో అందరూ కూడా అహింసాయుత స్వభావాన్ని అలవర్చుకుంటారని, శాంతియుత వాతావరణం ప్రతి ఒక్కరూ కోరుకుంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రకాష్, డాక్టర్ శంకర్, లింగం, డాక్టర్ నారాయణ, రమేష్, వెంకటేష్, పోగుల శేఖర్, పుట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు.